మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయిన గిరిబాబు గారు. ముఖ్యంగా చాలామందికి కొన్ని కేస్ స్టడీస్ అడుగుతూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో. నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు చూస్తే గోల్డ్ రేట్లు ఇంత పెరిగిపోయినాయి, మరి నేను డబ్బులు ఎక్కడ పెడితే నాకు మంచి రిటర్న్స్ వస్తాయి, రియల్ ఎస్టేట్లో అయితే ఇట్లా ఉన్న సిచ్యువేషన్ అని చెప్పి మీ అందరి కోసం ఈరోజు ఒక కేస్ స్టడీ మాట్లాడుకోబోతున్నాం. రియల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ ఇది. క్లియర్గా చివరి వరకు ఎపిసోడ్ చూడండి, చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్. మన ఆడియన్స్లోనే సార్, మన ఎపిసోడ్ చూసిన కొంతమందికి కొన్ని కామన్ డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే ఒక పర్సన్ దగ్గర 50 lakhs వరకు అమౌంట్ ఉంది, బట్ ఆ అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే తనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనేది తన డౌట్. యూజువల్లీ గోల్డ్ ఏంటి అనేది తెలియట్లేదు తనకి. ఏం సజెషన్ ఇస్తారు? నార్మల్గా మనం ఒక డాక్టర్కి వెళ్ళారనుకోండి, డాక్టర్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు ఏం మెడిసిన్ రాస్తారు అడుగుతారా? లేదు, అడగం కదా. నా ప్రాబ్లం ఏంటి, నాకు పెయిన్ వస్తుంది, లేకపోతే ఎక్కడైనా కడుపులో మంట మండుతుంది, లేకపోతే పలానా సమస్య ఉంది, నేను ఏం చేయాలి ఆ సమస్య తీరిపోవాలంటే అని రెస్పెక్టివ్ డాక్టర్ని అడుగుతారు. మోకాలు నొప్పులు వస్తే కార్డియాలజిస్ట్ని కలవం కదా. సో అలాగే మన రిక్వైర్మెంట్, గోల్, నీడ్ ఈజ్ ది మెయిన్ ఎసెన్స్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన కామెంట్స్ 50 లక్షలు ఉన్నాయి, నేను ఏం చేయాలి అంటే ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, దాన్ని పట్టే మనము ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, నాదో కంపెనీ, ఒక వారం రోజుల దాకా నాకు డబ్బులు అవసరం లేదు. వారం రోజులు లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ అని ఉంటాయి. ఈ ఇంట్లో పెట్టేసుకుంటే శుక్రవారం పెట్టేస్తాం, సోమవారం విత్డ్రా చేసేసుకుంటాం. ఓకే, లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, వెరీ 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 షార్ట్ టర్మ్ డేస్. వీటిని ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అంటారు. ఇది కంపెనీస్కి కరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కరెంట్ అకౌంట్ ఇంట్రెస్ట్ రాదు. ఓకే, అలాంటి వాళ్ళు ఇలా ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ పెట్టుకుంటే per lakh per day అరౌండ్ ₹5-6 వస్తాయి. per lakh per day చొప్పున ₹4 కరెంట్ అకౌంట్ అయితే 3 రోజులు 4 ఏమి ఇంట్రెస్ట్ ఇవ్వడు కాబట్టి అసలు ఎప్పటికి ఇవ్వడు. కరెంట్ అకౌంట్లో ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇక్కడ అట్లీస్ట్ ఒక ₹5 వస్తాయిగా లక్ష. అంటే ఇవి లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్స్ సంవత్సరానికి ఒక 3-4% ఇస్తాయి సంవత్సరానికి. అంటే లక్షకి 4,000 డివైడెడ్ బై 365 days అంటే రఫ్లీ అరౌండ్ ₹7-8 వస్తాయి కదా. ఇవి ఇన్వెస్ట్ చేసుకుంటే వారం తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. అంటే క్లిక్ ఇవ్వాలి, డబ్బులు పడిపోతాయి అకౌంట్లో. సో పర్పస్ సర్వ్, షార్ట్ టర్మ్, నాకు డబ్బులు కావాలి, మార్కెట్ ఇంపాక్ట్ ఉండకూడదు, డన్. లేదు, నేను ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 6 monthsకి చేయాలి, లేదా 1 yearకి చేయాలి. దెర్ ఆర్ సమ్ అవెన్యూస్ ఆర్ దేర్. లైక్ నార్మల్గా ఇది మన ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ తక్కువ, టాక్సేషన్ 30%, 20% యాజ్ పర్ యువర్ స్లాబ్. వేరే డెట్ ఫండ్స్ అని ఉంటాయి, ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఉంటాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ఉంటాయి. ఇందులో ఈక్విటీ పోర్షన్ ఏం పెద్దగా ఉండదు. ఒక 6 months to 1 year ఉన్నారంటే ఈక్విటీ సేవింగ్స్, కన్జర్వేటివ్ హైబ్రిడ్, ఆర్బిట్రాజ్ ఫండ్స్లో ఈక్విటీ ట్యాక్సేషన్ ఉంటుంది, అంటే 12.5%. అబవ్ 1 year 360 days ఉంటే చాలు. రిటర్న్స్ కూడా మోర్ దెన్ 7-8% వస్తాయి. రిస్క్ తక్కువ ఉందంటే రిటర్న్స్ కూడా దాని తగ్గట్టు ఆఫ్ కోర్స్ రెండు అలాగే ఉంటాయి. సో సూటబుల్ అయింది కదా. అలాగే లాంగ్ టర్మ్ కావాలి అంటే అప్పుడు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్, ఆ విధంగా. సో మన రిక్వైర్మెంట్, నీడ్, గోల్ అనేది ఖచ్చితంగా మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు హెల్ప్ అయ్యే పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్సన్కి ఇప్పట్లో అవసరం లేదు, ఇవి లైక్ ఏదో ఆస్తిలా వచ్చి హెరిడిటరీ అనుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో ఒక 20 సంవత్సరాలకి 30 సంవత్సరాల ప్లాన్ అనుకుంటే ఏమేం చేయొచ్చు? నార్మల్గా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకున్న అవెన్యూస్ ఏంటి? మనం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళామనుకోండి, 20 సంవత్సరాల క్రితం మనకు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ ఉండేది, రియల్ ఎస్టేట్ ఉండేది, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేవి, ఆ తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలు ఉండేవి. ఈ 4 ఇంపార్టెంట్ కేటగిరీస్. రియల్ ఎస్టేట్ 25 ఏళ్ల క్రితం ఎక్కడ చూసినా 2,000-3,000 గజం, డెఫినెట్లీ పెరుగుద్ది. సో గుడ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ 2,000-3,000 తులం ఉండేది, పెరుగుతుంది. ఎఫ్డీస్ కోఆపరేటివ్ బ్యాంకులు 12-15 ఇచ్చేవి, ఎన్బిఎఫ్సీలు 18-20 కూడా ఇచ్చే సందర్భం చూసాం మనం. సో కనుక ఎఫ్డీస్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఆప్షన్ 25 years బ్యాక్. తర్వాత 4వది ఇన్సూరెన్స్ పాలసీలు. 20-25 years ఉన్నామంటే సూపర్ రిటర్న్స్ జనరేట్ చేసేటివి. అన్ని గోల్స్కి అసైన్ అయ్యేది. చిల్డ్రన్ పాలసీ, పెన్షన్ పాలసీ, మ్యారేజ్ పాలసీ, ఈ విధంగా. సో ఇన్సూరెన్స్ పాలసీ, ఎఫ్డీ, గోల్డ్, రియల్ ఎస్టేట్ 4 ఆప్షన్స్ ఉండేవి. 25 years బ్యాక్ కూడా క్యాపిటల్ మార్కెట్స్ ఉన్నాయి, స్టాక్ మార్కెట్ ఉంది, కానీ ఎవరు దానికి చూసేవాళ్ళు కాదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ మెచ్యూర్డ్ యాజ్ ఆన్ టుడే. సో అందుకనే 25 years నుంచి పాస్ అయ్యి మనం ఇప్పుడు 2025కి వచ్చాం కదా. ఇప్పుడు నాకు ఒక రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి అంటే కనీసం ఒక 12-15% రావాలి టు బీట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే కంపల్సరీ 12+ ఉండాలి. అది ఎక్కడ వస్తుంది? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తే 12% వస్తుందా అంటే 12% అంటే 5 yearsకి డబల్ అవ్వడం అవుతే అవ్వచ్చు, కానీ అలాగే మల్టీఫోల్డ్ అవుతుందా? మళ్ళీ కాదు. లిక్విడిటీ ఉండదు. సో రూల్డ్ అవుట్. గోల్డ్ చాలా పీక్ వెళ్ళిపోయింది, ఇప్పుడు అక్కడ నుంచి రిటర్న్స్ వస్తాయా చెప్పలేము.
నెక్స్ట్ అలాగే ఎఫ్డీస్ తగ్గిపోతాయి, ఎకానమీ గ్రో అవుతాయి, ఇంట్రెస్ట్ తగ్గుతాయి, అందరికీ తెలిసిందే అది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీ. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో ఇన్సూరెన్స్ పాలసీ తగ్గిపోతాయి అండ్ ఇట్ ఈస్ లాక్ ఇన్ ఫర్ లాంగర్ పీరియడ్, రూల్డ్ అవుట్. సో నెక్స్ట్ మిగిలింది క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్లో స్పెక్యులేషన్, ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు, అస్సలు వెళ్ళొద్దు. నో ఛాన్స్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ లేదా రిచ్ పర్సన్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి ఎవాల్వ్ అవుతారు? క్యాపిటల్ మార్కెట్ నుంచి. లైక్ ఇండియాస్ రిచెస్ట్ పర్సన్ ముఖేష్ అంబానీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్, రిలయన్స్ అనే కంపెనీ నుంచి, అదానీ గ్రూప్, అదానీ నుంచి, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, అంతా రిచెస్ట్ పర్సన్స్ అంతా అక్కడ నుంచే. అంతేగాని బ్యాంక్ బ్యాలెన్స్ తోటి, రియల్ ఎస్టేట్ ఆస్తులతో ఎవరు రిచ్ కారు. సో వాళ్ళు బిజినెస్ల ద్వారా రిచ్ అయ్యారు. మనం చేయగలమా? చేయలేం. సింపుల్గా ఆ కంపెనీస్లో వాటాలు కొనుక్కుంటే మనం కూడా ఆ మేరకు రిచ్. పార్ట్ ఓన్ రావడం ఎగ్జాక్ట్లీ. షేర్స్ అంటే అర్థం అదే, వాటాలు. ఓకే, కొనుక్కుంటాం. రిలయన్స్ కంపెనీలో ఒక షేర్ కొనుక్కుంటే నువ్వు ఆ మేరకు వాటాదారుడు. ఆ గ్రోత్ మీకు కూడా వస్తుంది. ఆయనకు మొత్తం గ్రోత్ వస్తే మనకు 1 షేర్ గ్రోత్ వస్తుంది. 1% కాదు, 1 షేర్. 1% అంటే చాలా ఎక్కువ. అంత పెద్ద కంపెనీ 1 షేర్ మీద వచ్చే గ్రోత్ వస్తుంది. దట్స్ ఆల్. అంతే. అలా నేను ఏ షేర్ కొనాలి మరి? ఏది మరో రిలయన్స్, మరో హెచ్డిఎఫ్సి, మరో ఇన్ఫోసిస్ తెలియదు నాకు. సో ఇదంతా మనం ఆలోచించక్కర్లేదు. సింపుల్గా ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఇండైరెక్ట్లీ, నథింగ్ బట్ ఏ మ్యూచువల్ ఫండ్. ఓకే. ఇండైరెక్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఇన్ టు పర్చేసింగ్ ఆఫ్ స్టాక్స్, నాట్ బై అస్, బై ద ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్. అంటే ఒక ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్ పూల్ చేసి ఎక్స్పర్టీస్ తోటి రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేస్తాడు మార్కెట్లో. రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే మన డబ్బులు స్టాక్ మార్కెట్ వెళ్ళడం వల్ల అక్కడ నుంచి వచ్చే రిటర్న్ గ్రోత్ కనిపిస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్, గోల్డ్, ఎఫ్డీస్, ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పుడు 12% ఇచ్చే పరిస్థితి లేదు. సో ఓన్లీ క్యాపిటల్ మార్కెట్కి ఆ పొటెన్షియల్ ఉంది. ఎందుకు? క్యాపిటల్ మార్కెట్ ఈస్ కంప్లీట్లీ సింక్డ్ ఇన్ లైన్ విత్ ఎకానమీ, ఇండియా గ్రోత్ స్టోరీ, జీడిపి, వికసిత్ భారత్ 2047, ఇండియా జీడిపి $50 trillion ఎకానమీ, ఇవన్నీ మార్కెట్కి లింక్ అయ్యి ఉంటాయి. మార్కెట్ గ్రో అవుతూనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎకానమీ, జీడిపి, మార్కెట్స్ ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 3% ఆఫ్ ఇండియన్ జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది. టాటా గ్రూప్ 2 to 3% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇన్ఫోసిస్ 1% ఆఫ్ ఇండియా జీడిపి. ఇట్లా ఇవన్నీ కూడా ఇండియన్ జీడిపికి కంట్రిబ్యూట్ చేసే కంపెనీలు. అవర్ ఎంటైర్ జీడిపి ఈజ్ 80% ఫ్రమ్ స్టాక్ మార్కెట్, 20% ఫ్రమ్ అగ్రికల్చర్, విచ్ ఇస్ నాట్ క్యాలిక్యులేటబుల్. సో 80% ఆఫ్ ఇండియన్ జీడిపి ఈస్ కంట్రిబ్యూటెడ్ బై స్టాక్ మార్కెట్ ఓన్లీ. సో అది పెరుగుతూ ఉంటే, మార్కెట్ పెరుగుతూ ఉంటే, ఎకానమీ గ్రో అవుతుంటే మనం గ్రో అవుతాం కదా, బికాజ్ వీ ఇన్వెస్ట్ దేర్. సో టు పార్టిసిపేట్ ఇండియా గ్రోత్ స్టోరీ, దిస్ ద బెస్ట్ వే. సో చాలామంది సార్ ఇప్పుడున్న టైంలో ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు మీలాంటి ప్రొఫెషనల్స్ చాలామంది వీడియోస్ ద్వారా చాలా అవేర్నెస్ ఇచ్చారు మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, వీటన్నిటి మీద. ఇదంతా అర్థమైంది మన వాళ్ళకి. అర్థం చేసుకున్న తర్వాత అందరూ సరే మాకు కూడా తెలిసింది సార్ ఒక ఫండ్ పేరు చెప్తున్నారు కదా, ఫండ్లో పెట్టేద్దాం అని చెప్పి పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, వాళ్ళు ఎలా చేయగలరు ఏంటి, ఈ ప్లానింగ్ ఏం లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం, నష్టపోవడం, మ్యూచువల్ ఫండ్స్ని తప్పండం, మార్కెట్ని తప్పండం ఇలా జరుగుతుంది. సో ఇలా రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దీనికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్ రాబోతుందండి. చాలా క్లారిఫైడ్ సొల్యూషన్స్ ఇందులో కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకు తప్పులు జరుగుతుంది, ఎవరు తప్పులు చేస్తున్నారు, వీటన్నిటికీ కూడా ఒక మంచి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ సార్ ఇవ్వబోతున్నారు. ఆ ఎపిసోడ్ కావాలనుకున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. అండ్ మీకు ప్రొఫెషనల్గా డైరెక్ట్గా ఏం చేయాలి, ఎలా చేయాలి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.